హలో ఎవ్రీవన్. ఫార్మసీ విద్యార్థులకి ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లో ఒక మంచి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. తెలంగాణలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి 633 పోస్టులు పడడం, ఆర్ఆర్‌బీ నుంచి ఒక 243 పోస్టులు పడడం జరిగింది. సో 2 మంచి అవకాశాలు. సో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, చదవడం స్టార్ట్ చేశారు. అయితే చాలామంది నాతో చెప్తున్నది ఏంటంటే, టెన్షన్‌గా ఉంది. ఏం చదవాలో తెలియట్లేదు. చదువు స్టార్ట్ చేస్తున్నాము, కానీ చదవలేకపోతున్నాము అని. సో కొన్ని టిప్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో జరిగే ఫార్మసిస్ట్ ఎగ్జామ్‌కి డేట్ వచ్చేసింది. నవంబర్ 30థ్. లెస్ దెన్ 2 మంత్స్ ఉంది. నార్మల్‌గా ఏం జరుగుతుందంటే, పోస్టులు చాలా ఎక్కువున్నాయి. మంచి అవకాశం. తెచ్చుకోవాలి అనే ఆలోచన అందరికీ వస్తది. కానీ ఏం చదవాలి? ఎలా చదవాలి? అని తెలియక టైం గడుస్తూ ఉండే కొద్దీ ప్రెషర్ పెరుగుతూ ఉంటది. కొంచెం మన ఫార్మసీని అప్లై చేసి ఆలోచిద్దాం ఏం జరుగుతుందని. సీ స్ట్రెస్ అనేది ఒకటుంటది. అంటే మీరు ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఏం చదవాలో తెలియక స్ట్రెస్ బిల్డప్ అవుతది. స్ట్రెస్ బిల్డప్ అయినప్పుడు బాడీలో జరిగే రెస్పాన్స్ ఏంటంటే, అడ్రినర్జిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అడ్రినర్జిక్ సిస్టమ్ పని ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అంటే బాడీ ఒక యుద్ధానికి సిద్ధమైనట్టు సిద్ధమవుతుంది. ఏం జరుగుతుంది? బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోద్ది. హార్ట్ రేట్ పెరిగిపోద్ది. ఆక్సిజన్ మనం ఎక్కువగా తీసుకుంటాం. బ్రెయిన్ యాక్టివిటీ చాలా పెరిగిపోద్ది. ప్యూపిల్ డైలేషన్ ఇవన్నీ జరుగుతాయి. అంటే అవన్నీ మనకు తెలీదు, కానీ లోపల లోపల జరుగుతూ ఉంటాయి. ఈ రెస్పాన్సెస్ వల్ల బాడీలో చాలా ఎనర్జీ రిలీజ్ అవుతది. ఆ ఎనర్జీ ఏమవుతుంది? యూజువల్‌గా మీరు ఏదైనా ఒక యాక్టివిటీలో ఉంటే ఎనర్జీ కన్‌స్ట్రక్టివ్‌గా యూజ్ అవుతది. యాక్టివిటీలో లేకుండా మీరు ఆలోచనల మీద పడితే మీ బ్రెయిన్ మీద ఈ ఎనర్జీ అంతా కన్జ్యూమ్ అవుతది. దాని ఎఫెక్ట్ ఏంటంటే, భరించలేని స్ట్రెస్ వస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క యాస్పిరెంట్ చేయాల్సిన పని ఏంటంటే, మనల్ని మనం అర్థం చేసుకోవడం. స్ట్రెస్ రావడానికి రీజన్ ఏంటి? చదవాలి అనుకుంటున్నాం, కానీ చదవడంలో డెవలప్‌మెంట్ లేదు. ముందుకెళ్ళట్లేదు. ఎందుకు ఇది జరుగుతుంది అంటే, బేసికల్‌గా ఏం చదవాలో తెలీదు. సిలబస్ తీసుకుంటారు. అన్ని సబ్జెక్ట్ వైస్‌గా చదివేద్దాం అనేది కరెక్ట్ కాదు. నేను రిపీటెడ్‌గా చెప్తున్నాను. మీకు ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ఉండాలి. రిపీటెడ్‌గా చెప్తున్నాను. మీకు షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్ ఎగ్జామ్ కల్లా ప్రిపేర్ కావడం. షార్ట్ టర్మ్ గోల్ ఈ వారం ఏం చదువుతాను? ఏ టాపిక్స్ చదువుతాననే ఒక క్లారిటీ ఉండాలి. అది నేను చెప్పడం, వేరే వాళ్ళు చెప్పడమో కాదు. మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటది. ఆ ఫేవరెట్ సబ్జెక్ట్‌తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏమవుతుందంటే, మనకి ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ సేపు చదవగలుగుతాం. ఎక్కువ సేపు చదివితే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కాకుండా మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టే టఫ్ సబ్జెక్ట్ తీసి కూర్చుంటే ఎక్కువ సేపు చదవలేం. చదవలేకపోవడమే కాకుండా మనకు ఆ మూడ్ డిస్టర్బ్ అవుతుంది. అయితే స్ట్రెస్ మొదలవుతది. ఇంకా ఎవ్రీడే వెళ్ళే కొద్దీ రోజులు గడుస్తున్నాయి, ప్రిపరేషన్ జరగట్లేదనే టెన్షన్ పెరిగిపోద్ది. నో. మనం ఫార్మసీ చదివాం. ఆ సిస్టమ్స్ యాక్టివేట్ అయితే వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటో మనకు తెలుసు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అడ్రినర్జిక్ సిస్టమ్ యాక్టివేట్ అయితే ఆ ఒక్కటే కాదు, దాంతో పాటు కార్టిసోల్ కూడా రిలీజ్ అవుతది. కార్టిసోల్ ఈస్ ఎ స్ట్రెస్ హార్మోన్. కార్టిసోల్ రిలీజ్ అయితే బ్రెయిన్‌లో కొన్ని సెంటర్స్‌ని ఇన్హిబిట్ చేసేస్తది. అందుకే స్ట్రెస్‌లో ఉంటే బుర్ర పని చేయదు అని అంటారు. ఇది నిజం. కెమికల్ ప్రూఫ్ ఏంటంటే, కార్టిసోల్ ఇన్హిబిట్స్ హిప్పోకాంపల్ సెల్స్. కొన్ని సెల్స్‌ని ఇన్హిబిట్ చేసేస్తే పని చేయదు సరిగ్గా. అందుకే స్ట్రెస్‌లో ఉండేటప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. ఇదంతా దేనివల్ల వస్తుంది? మన ఆలోచన వల్ల వస్తుంది. మీరు కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం చేయాలి అని ఆలోచించండి. మీకు బాగా వచ్చిన టాపిక్ తీసుకొని చదవండి. అనలైజ్ చేయండి. కాన్ఫిడెన్స్ వస్తది. మేజర్ స్ట్రెస్ ఇంకోటి ఎందువల్ల వస్తదంటే, ఎగ్జామ్ పేపర్స్. మీరు సబ్జెక్ట్ అంతా చదవకుండా క్వెషన్ పేపర్‌లు తీసుకొని ఆన్సర్ చేసేస్తానంటే ఏమవుతది? చాలా క్వెషన్స్ మీకు తెలీదు. ఏమవుతది? స్ట్రెస్ వస్తది. అమ్మో! నాకింత తెలీదనే భయం వస్తది. చేయకండి అట్లాగా. నేను ఇప్పటికే చెప్తున్నాను. అక్టోబర్ అంతా ప్రిపేర్ అవ్వండి. నవంబర్‌లో మీరు టెస్ట్‌లు అవి చేయండి. ఇప్పుడే చేస్తే స్ట్రెస్ వచ్చేస్తది. చేయలేరు. దిస్ ఈస్ ఎ న్యాచురల్ ఫినామినా ఎవ్వరికైనా. కాబట్టి ప్లాన్ చేసుకోండి. మీరు ఏ రోజైతే ఆ స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ప్రోగ్రెస్ అవుతారు. సో అందుకే తక్కువ టార్గెట్స్ పెట్టుకోండి. ఎవ్రీడే కొంత చదువుతానని పెట్టుకోండి. ఊరికనే ఎక్కువ చదివేస్తాను, ఈ యూనిట్ అంతా చదివేస్తాను అంటే అవ్వదది. మళ్ళీ మీకు మీరు స్ట్రెస్ క్రియేట్ చేసుకుంటారు. యూనిట్‌లో ఒక టాపిక్ తీసుకోండి. ఓకే, దీన్ని ఈరోజు మాస్టర్ చేస్తాను. నేర్చుకుంటాను. అర్థం చేసుకుంటాను. దట్ ఈస్ ఎనఫ్. రైట్? సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. దాన్ని కంట్రోల్ చేసుకుంటే గానీ ప్రిపరేషన్ ముందుకెళ్ళదు. ప్రిపేర్ అవ్వాలంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఫేవరెట్ సబ్జెక్ట్‌తోనే స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసే కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. కాన్ఫిడెన్స్ పెరిగాక మిగతా అన్ని చదవగలుగుతారు. మీరు చేసుకునే మెటీరియల్, చేసుకునే టాపిక్స్ కూడా ఇంపార్టెంట్. కొన్ని టాపిక్సే తీసుకోండి. కమాండ్ పెంచుకోండి. అలా ముందుకెళ్ళే కొద్దీ పెంచుకొని వెళ్ళాలి. లేదంటే రోజులు గడుస్తూ ఉంటే స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటది. రైట్? ఐ హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్. ఆల్ ది బెస్ట్. స్టే కామ్, ప్రిపేర్ వెల్.